hello and welcome to ET Exclusive. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరి మధ్య ఇప్పుడు కామన్ పాయింట్ వెతుకుతున్నారు ఆడియన్స్. ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సినిమాల స్టార్టింగ్ విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ కనిపిస్తోందా? ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. హరిహర వీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా? ఓజీని స్టార్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అమితంగా ఊరిస్తోన్న విషయం ఇది. దీంతో పాటు సమానంగా క్యూరియాసిటీ రేకెత్తిస్తోన్న మరో విషయం, పవన్ సినిమాల షూటింగ్ హైదరాబాదులో ఉంటుందా, విజయవాడలో ఉంటుందా? ఇక్కడ ఆల్రెడీ వేసిన సెట్స్ లో షూట్ చేస్తారా, ఇలాంటి సెట్సే అక్కడ ఏర్పాటు చేస్తారా అన్నది. నిన్నటిదాకా సెల్ఫ్ గా జరిగిన ఈ డిస్కషన్ ని ఇప్పుడు మహేష్ తో ముడిపెడుతున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. పవర్ స్టార్ కి సూపర్ స్టార్ కి మధ్య వండర్ఫుల్ పోలికుందని చెప్పుకుంటున్నారు. అందులోనూ ఇద్దరూ ఒకే రకంగా బిహేవ్ చేస్తున్న తీరు గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా తన మూవీ మేకర్స్ ని కలిసి పిక్స్ పెట్టారు పవన్ కళ్యాణ్. అటు మహేష్ ముఫాసా ట్రైలర్ ని షేర్ చేసుకున్నారు. చేయాల్సిన సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్నా ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటివి షేర్ చేస్తూ మా హీరోలు సూపర్ అనిపించుకుంటున్నారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ ఏపీలో బిజీగా ఉంటే మహేష్ మేకోవర్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ చేయాల్సిన సినిమాలు కళ్ల ముందే ఉన్నాయి. కాకపోతే పవన్ సినిమాల విషయంలో సిగ్నల్ ఆయన నుంచే రావాలి. మహేష్ మూవీస్ పరంగా జక్కన్న కమాన్ అనాలి. అదొక్కటే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఏమంటారు, అంతేనా? శ్రీలీల టాలీవుడ్ లో కాసింత బ్రేక్ తీసుకుంది, బాలీవుడ్ లో దూసుకుపోవడానికే అనే మాట నిన్న మొన్నటిదాకా వైరల్ అయింది. ఇప్పుడు దాంతో పాటు సౌత్ ఆడియన్స్ ని ఖుషీ చేసే ఇంకో కబురు కూడా వినిపిస్తోంది. రష్మిక అండ్ కృతి శెట్టి పేర్లు కూడా ఇప్పుడు శ్రీలీల హ్యాష్ ట్యాగ్ తో కలిసి వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది సమయంలో సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన. ఇప్పుడు నార్త్ లోనూ ఈ భామకు భారీ డిమాండ్ ఉంది. సో ఆబ్వియస్ గా సౌత్ హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా మారిపోయారు రష్మిక మందన. ఇప్పుడు శ్రీలీల కూడా ఈమె రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారా? కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు శ్రీలీల. ఏ పండగ వచ్చినా శ్రీలీల సినిమా ఉండాల్సిందే అన్నంత జోరు కనిపించింది. సినిమాలు ఆ రేంజ్ లో విడుదలయ్యేసరికి కాసింత స్పీడ్ తగ్గించారు శ్రీలీల. బాలీవుడ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ స్ప్రెడ్ అయింది. శ్రీలీల బాలీవుడ్ లో నటించబోయే సినిమా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఆమె కృతి శెట్టిని కూడా ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో కాసిన్ని ఫ్లాప్లు రాగానే వెంటనే కాలీవుడ్ వైపు చూశారు కృతి శెట్టి. ఇప్పుడు శ్రీలీల కూడా కాలీవుడ్ లో ప్రాజెక్టులు ఒప్పుకున్నారనే మాట వైరల్ అవుతోంది. సెట్స్ మీద 1కి 3 తెలుగు సినిమాలున్నాయి. అక్టోబర్ నుంచి బాలీవుడ్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇటు కాలీవుడ్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయితే మళ్లీ మిస్ లీల ఫామ్ లోకి వచ్చేసినట్టే అంటూ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. పెద్ద పెద్ద సినిమాలు ట్రెండ్ కావడానికి చిన్న చిన్న కారణాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా ఒకేసారి బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తోంది. ఇంతకీ అన్ని విషయాలు ఏమున్నాయి దేవరా అంటారా? డీటెయిల్స్ మాట్లాడుకుందాం, వచ్చేయండి. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. కానీ 27న వెరీ ఫస్ట్ షో ఎప్పటికి పడుతుందో తెలుసా? వేకువజామున 1:08 ఓవర్సీస్ లో ఈ టైంకే షోలు పడ్డానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మరి సేమ్ టైంకి మన దగ్గర కూడా రిలీజ్ అవుతుందా? తెలంగాణలో తెల్లవారుజామున షోలు పడే కల్చర్ ఇప్పుడు లేదన్నది ఫ్యాన్స్ లో గుబులు పెంచుతోన్న విషయం. అత్యంత భారీగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకుంటే వరల్డ్ వైడ్ సేమ్ టైంకి షోలు పడే అవకాశం లేకపోలేదు అన్నది మరోవైపు ఊరట పెంచుతోన్న విషయం. దేవరలో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్నది ఎప్పటినుంచో వినిపిస్తోన్న మాట. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫోటోతో ఈ విషయం మీద ఒక రకంగా క్లారిటీ వచ్చిందనే అంటున్నారు క్రిటిక్స్. ఓ రకమైన నవ్వు, కాస్త పొడవు జుట్టు, కళ్లలో రౌద్రం, కాస్త పొట్టిగా ఉన్న జుట్టు అంటూ 2 పిక్స్ మధ్య తేడాలను కనిపెట్టే పనిలో పడ్డారు ఫ్యాన్స్. వచ్చే నెల 27న రిలీజ్ కాబట్టి 30న కౌంట్డౌన్ మొదలైపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్లు ఎలా ప్లాన్ చేశారో. ఆఫ్టర్ RRR వస్తున్న సినిమా కాబట్టి ఆ ఫేమ్ కూడా బాగా ప్లస్ అవుతుంది. కాకపోతే పక్కా ప్లానింగ్ తో క్యాష్ చేసుకోవాలంతే అంటూ ఆ రకంగానూ డిస్కషన్ షురూ చేస్తున్నారు నియర్ అండ్ డియర్స్. మెగాస్టార్ చిరంజీవి నోట సీక్వెల్స్ మాట విన్నప్పటి నుంచి ఆగట్లేదు అభిమానులు. బాస్ చెప్పేశారంటే ఇక వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఆగుతారా? ఆల్రెడీ వీటికి సంబంధించి ఏవో మాటలు మొదలయ్యే ఉంటాయని అంటున్నారు. ఇంతకీ మెగా బాస్ ఏమన్నారనేగా? ఇదిగో ఈ వీడియో చూసేయండి. అది సంగతి. ఇంద్ర మూవీకి సీక్వెల్ కావాలని మణిశర్మ అడగడం, వెంటనే దానికి చిరంజీవి ఓకే చెప్పేయడం, అశ్విని దత్ ఎస్ అనడం అంతా వేగంగా జరిగిపోయింది.
అసలే సీక్వెల్స్ సందడి చేస్తున్న వేళ ఇంద్ర సీక్వెల్ వస్తాయి, ఆ హైప్ ఇంకో రకంగా ఉంటుందిగా. ఇంద్ర గురించి ప్రస్తావన రాగానే చిరంజీవి మనసులో మెదిలిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాకు సీక్వెల్ చేయమని మెగాస్టార్ స్వయంగా కోరడం కూడా ఫ్యాన్స్ కి ముచ్చటేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్లో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తే చూడాలని ఉందని చాలాసార్లు చెప్పారు చిరు. మరి ఇప్పుడు వైజయంతి మూవీస్ కూడా అదే విషయాన్ని కన్సిడర్ చేస్తుందా, లేకుంటే సరికొత్తగా ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా చిన్నదైతే కాన్సెప్ట్ పెద్దగా ఉండాలనేది ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఫార్ములా. రీసెంట్గా సక్సెస్ అయిన సినిమాలను చూస్తే ఈ విషయమే మరోసారి కన్ఫర్మ్ అవుతుంది. సెన్సిటివ్ విషయాలను అంతే సున్నితంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయితే సినిమా హిట్ అయినట్లే అనే మాట పదే పదే వినిపిస్తోంది. జనక అయితే గనక పిల్లలను కని పెంచడం అంటే ₹1,00,00,000 వ్యవహారం అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తోన్న కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. ఇంతకీ ఈ సినిమా జస్ట్ ఆ టాపిక్తోనే ఆగిందా, అందుకు మించి ఇంకేమైనా ఉందా? ట్రైలర్ ఎండింగ్లో చూపించిన ఈ పార్ట్ కూడా చూసేయండి, ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అది వ్యవహారం. తెలుగు స్క్రీన్ మీద ఇప్పటిదాకా రాని సెన్సిబుల్ కంటెంట్తో తెరకెక్కుతోంది జనక అయితే గనక. రీసెంట్గా 15 ఆగస్టుకి రిలీజ్ అయిన ఆయ్ సినిమాలో స్నేహం అనే కాన్సెప్ట్ ఎంత బాగా కనిపించిందో, కులాల గురించి ప్రస్తావన కూడా అంతే బాగా వినిపించింది. ఆయ్ సక్సెస్ లోనే కాదు, అంతకు ముందు వారం రిలీజ్ అయి సక్సెస్ అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సక్సెస్ లోనూ సేమ్ టాపిక్ రిఫ్లెక్ట్ అయింది. సో సినిమా చిన్నదైనప్పుడు థియేటర్లకు జనాలను ఫుల్ చేయాలంటే వెరైటీ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలనే విషయం రీసెంట్ టైమ్స్ లో మళ్లీ ప్రూవ్ అవుతోందన్నమాట. టార్ 2 హీరోల మీద ఇప్పుడు మరింత కాన్సంట్రేషన్ పెరుగుతోంది. సినిమా రిలీజ్కి ముందు సీన్ ఏంటి, ఆఫ్టర్ రిలీజ్ సిచ్యువేషన్ ఏంటి అంటూ ఆరా తీసేవారు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. ఈ నెలలో వచ్చిన సినిమాలే కాదు, ఇంతకు ముందు ఎప్పుడో వచ్చిన సినిమాలను, రాబోయే సినిమాల్ని కూడా లెక్కల్లోకి తీసుకొని మాట్లాడుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయితే స్టార్ రేంజ్ మారిపోవడం ఖాయమనే మాట కూడా గట్టిగానే వినిపిస్తుంది. ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉంటాయి. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక హుష్కాకి అయిపోతుంది. టాలీవుడ్ లో టైర్ 2 హీరోల సినిమాల్లో చాలా వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంతకుముందు సినిమా క్లిక్ అయిందనో, ఈ కాంబినేషన్ బాగుందనో సినిమాల బిజినెస్లు బాగానే జరిగినా ఆఫ్టర్ రిలీజ్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్, రామ్, రవితేజ, నాగచైతన్య, కళ్యాణ్ రామ్, నితిన్, కార్తికేయ ఇలా చాలా మందికి ఇలాంటి ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వారే. త్వరలో రిలీజ్ కాబోయే సరిపోదా శనివారం హీరో నాని మాత్రం కాస్త పాజిటివ్ సైడ్ లోనే ఉన్నారు. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రానికి ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా సినిమా మీద హోప్స్ పెంచుతున్నాయి. కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే కలెక్షన్లకు ఢోకా ఉండదనే మాట వినిపిస్తోంది. ఇంతకీ నాని మూవీ ఎలా ఉండబోతోంది తెలియాలంటే ఇంకో 2 రోజులు ఆగితే సరిపోతుంది మరి. ఇది ఇవాళ టీటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.